తాడేపల్లిగూడెం పట్టణంలో మరి నాకు అత్యంత ఆప్తులు తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి కిలపర్తి వెంకటరావు గారి యొక్క కుమార్తె కావ్య, మరి ఆవిడ పేరు మీదే కావ్య డయాగ్నోస్టిక్ సెంటర్ అంతా కూడా ఈవేళ నేను గాని లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి మరి శ్రీనివాస్ గారు గాని, పెద్దలు ప్రధాని సత్యనారాయణ గారు, అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ గారు, జిల్లా అధ్యక్షుడు రామరాజు గారు, అలాగే మరి కుందుల సత్యనారాయణ గారు గాని, డైలాక్స్ కార్పొరేషన్ చైర్మన్ స్వామి గారు గాని, ఇక్కడ పెద్దలంతా కూడా మరి మా అందరి సమక్షంలో ఈ యొక్క కావ్య డయాగ్నోస్టిక్ ప్రారంభించుకోవడం చాలా సంతోషదాయకం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇక్కడంతా కూడా ఆరోగ్యపరంగా తాడేపల్లిగూడెం గాని చుట్టుపక్కల ప్రాంతాల అందరికీ కూడా మంచి అవకాశాలు గాని, అందరికీ కూడా సేవ చేసేటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి వెంకటరావు గారి యొక్క కుమార్తె కావ్యకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఆవిడ ఈ యొక్క వైద్య రంగంలో మరి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడమే కాకుండా తాడేపల్లిగూడెం చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా సేవ చేసేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆవిడకి మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాం. చాలా సంతోషం. ఈ రోజు డాక్టర్ కావ్య గారు ఆవిడ ఎంబీబీఎస్ చేయడం కానీ, ఎండి కానీ అంతా మెరిట్ తో చేయడం, ఈ రోజు వారు స్వస్థలంలో ఏదైతే వారు ఉన్నటువంటి గ్రామంలో ఏదైతే తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో ఈరోజు కావ్య డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టడం, దాని ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి. దీనికి ఏదైతే తాడేపల్లిగూడెం ఎంతో ప్రొటెక్షనాలిటీ ఉన్నటువంటి ప్రాంతం, హైవే ఉండటం కానీ, అదే విధంగా పక్కన ఉన్నటువంటి పల్లెటూర్లు కానీ, వివిధ గ్రామాల నుంచి ఎవ్రీడే అందరూ కూడా పేషెంట్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. వారందరూ అవసరాలు తీర్చేందుకు ఇక్కడ కావ్య గారు ఎంతో ఆలోచనతో డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టడం, దాంట్లో అల్ట్రాసౌండ్ కానీ, అదే విధంగా మన యొక్క ఎక్స్రే ఒకటి ల్యాబ్ ఒకటి, అంటే 3 రకాలుగా ఉపయోగపడేలాగా ఈ రోజు డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టడం జరిగింది. ఈ రోజు ప్రజలకి ఎంతో దూరం వెళ్ళి
ఉన్న వాటిలో ఎక్కువగా రద్దీగా ఉండటం వల్ల కానీ ఇబ్బంది పడకుండా ఈ రోజు పెట్టడం చాలా శుభపరిణామం. రాబోయే రోజుల్లో మన బాబుజీ గారు కానీ వాళ్ళ తండ్రి గారు యొక్క ఆశీస్సులతో కానీ గ్రామంలో ఉన్న పెద్ద ఆశీస్సులతోటి రాబోయే రోజుల్లో ముందరికెళ్ళి వారందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఉండి అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలతో పాటు మరి ఎన్నో ఇలాంటి సెంటర్స్ ఏర్పాటు చేసే విధంగా దీంతో ఆకుండా నెక్స్ట్ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ ఇవన్నీ కూడా పెట్టే విధంగా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉన్నారని చెప్పి మనసావత కోరుకుంటూ మరొకసారి వారి ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదే విధంగా వారందరికీ కూడా కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటాము. మా మిత్రులు తెలుగుదేశం పార్టీ పెంటపాడు మండల అధ్యక్షులు మాజీ జడ్పీటీసీ అయిన కిలపర్తి వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఆయన కుమార్తె కావ్య ఎంతో కష్టంతో మరి ఎంబీబీఎస్ కానీ ఎండి కానీ కష్టపడి చదివి ఫ్రీ సీట్లు తెచ్చుకుని ఈవేళ ఇక్కడ ఈ రేడియాలజీ ఎండిగా మరి ఆశ్రమం హాస్పిటల్లో ఒక గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేసి ఈవేళ ఇక్కడ ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టడం జరిగింది. దీంట్లో మరి చుట్టుపక్కల ఉన్న విలేజ్లన్నింటిలో కూడా గతంలో ఇక్కడ లేని సదుపాయాలన్నీ కూడా కల్పించడానికి మరి ఏదైతే పేద ప్రజల్ని చక్కగా రిసీవ్ చేసుకునే మనస్తత్వం కలిగిన కావ్య మరి దినదినాభివృద్ధి చెంది హాస్పిటల్ అంతేకాకుండా సొంతంగా హాస్పిటల్ నిర్మాణం చేపట్టి రాబోయే రోజుల్లో సిటీ స్కాన్ తో సహా అన్ని సౌకర్యాలతో ఇంకా మంచి ల్యాబ్ నిర్మాణం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గం దినదిన ప్రభుత్వమానం అవుతున్న పరిస్థితుల్లో ఇలాంటి డాక్టర్లు సిటీస్కి వెళ్ళకోకుండా మనం ఎక్కడైతే పుట్టామో అక్కడ ప్రజలకి మరి సేవలు అందించాలన్న సదుద్దేశంతో మరి ఇక్కడే చేస్తానని చెప్పి మరి అమ్మాయి చెప్పడం చాలా శుభపరిణామం. మరి ప్రజలందరికీ కూడా మంచి సేవలు అందించాలని చెప్పి వారికి విన్నవించుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు పితాని సత్యనారాయణ గారు, అలాగే గండి వీరాంజనేయులు గారు, మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, ఏపీఐసిసి చైర్మన్ అయిన మాజీ ఎమ్మెల్యే గారు మా రామరాజు గారు రావడం ఇదంతా కూడా శుభపరిణామంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. పెద్దలు ఈ యొక్క కావ్య డయాగ్నోస్టిక్ సెంటర్ కి స్కానింగ్ సెంటర్ కి ఇక్కడికి ఇచ్చేసిన మా పేతాల సత్యనారాయణ గారికి, గండి ఆంజనేయులు గారికి, అలాగే మా జిల్లా అధ్యక్షులు రామరాజు గారికి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉలవల బాబ్జీ గారికి, మిగిలిన నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు ఏదైతే మా అన్నయ్య కిలపర్తి వెంకట్రావు గారి యొక్క కుమార్తె కావ్య బాగా చదువుకుని ఎంబీబీఎస్ లో కానీ మరి ఏదైతే పీజీలో కానీ ఫ్రీ సీట్ సాధించి ఒక చక్కటి రేడియాలజీ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడం, అది ఎక్కడో ఏర్పాటు చేయకుండా ఏదైతే మనం ప్రాంతంలో ఉన్నామో ఆ ప్రాంతం అంతా కూడా మనం పూర్తి సహాయ సహకారాలు అందించాలి, ఇక్కడ ప్రజలకే ఉపయోగపడాలని ఒక మంచి ఆలోచనతో ఈ రోజు తాడేపల్లిగూడెం పట్టణంలో ఇక్కడ ఈ సెంటర్ పెట్టడం, తద్వారా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ స్కానింగ్ సెంటర్ ని సద్వినియోగపరచుకోవాలని, ఏదైతే మనల్ని నమ్మి మన కొరకు ఈ యొక్క హాస్పిటల్స్ కానీ లేదా ల్యాబ్ సెంటర్స్ కానీ పెడుతున్నప్పుడు మన ప్రాంతంలో ఉన్న నాయకులు కానీ మిగిలిన వారు కానీ అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తే ఇంకా ఈ యొక్క ల్యాబ్స్ లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకొచ్చి ఇంకా పెద్దలు అన్నట్టుగా ఎంఆర్ఐ కానీ ఇంకా సిటీ స్కాన్లు కానీ తీసుకొచ్చే విధంగా ఉంటారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మా అమ్మాయికి కావ్యకి ఆ భగవంతుడు అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, ఈ యొక్క ల్యాబ్ దినదిన అభివృద్ధి చెంది తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న వారందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి మరొక్కసారి కోరుకుంటూ ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళ వీళ్ళకుండి ఈ ల్యాబ్ యొక్క అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఈ రోజు తాడేపల్లిగూడెం పట్టణంలో కావ్య డయాగ్నోస్టిక్ ఏర్పాటు చేసినటువంటి కిలపర్తి కావ్య డయాగ్నోస్టిక్ పేరుతో ఈ రోజు ఓపెన్ చేసి మన తండ్రి గారి వెంకట్రావు గారు చిరకాల మిత్రులు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వచ్చేసిన మా సోదర సమ్మానులు ముల్లపూడి బాపిరాజు గారికి, మా ఎంపీపీ గారికి, ఆదిపాటి బాబు గారికి, ధనరాజు గారికి, అచ్యుతన్నయ్య గారికి, వెంకట్రావు గారికి,
అదే ఆకాశ స్వామి గారికి, వెంకటేశ్వర గారికి, రామప్రసాద్ చౌదరి గారికి, ఈ కార్యక్రమంలో చేసిన కుటుంబ నేతలందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే తాడేపూర్లో ఒక విజయ డయాగ్నోసిస్ ఎలా ఉందో ఆ రకమైన యాక్యురేట్ గా వచ్చి చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఒక ల్యాబ్ కి తేడా వచ్చే విధంగా కాకుండా ఖచ్చితంగా మన దగ్గర విజయ ల్యాబ్ లో ఎలా అవుతుందో అదే విధంగా ఇక్కడ ప్రజలకి డబ్బులు తీసుకున్నా పర్వాలేదు, కానీ ఆ ల్యాబ్ లో రిపోర్ట్లు తేడా వచ్చి చాలా కంగారు పడుతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా అమ్మాయి రేడియాలజీ చేసి ఫస్ట్ టైం మీకు పెడతారు. చాలా మంది ఏంటంటే ట్రైనింగ్ అయిన వాళ్ళు, లైసెన్స్ తీసి పెట్టిన వాళ్ళు, రేడియాలజీ చేసే వాళ్ళు కొంత అవగాహన ఉంటుంది. మరి ఖచ్చితంగా మీరు ఇంకా ప్రజలకి సరైన సర్వీసెస్, ఒక రకంగా డబ్బుతో కాదు, సర్వీసెస్ కూడా 10 చోట్ల తిరిగి చేయించుకోకుండా ఇక్కడే డిజిటల్ ఎక్స్రే పెట్టడం, అదేవిధంగా ల్యాబ్ ని పెట్టడం, స్కాన్, ఈకో స్కాన్, బ్లడ్ స్కాన్ చేయడానికి అన్నిటికీ కూడా అల్ట్రాసౌండ్ పెట్టడం, ఇవన్నీ తాడేపూడి పట్టణానికి మంచి శుభసూచకం. ఎందుకంటే ఎక్కడికో హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి లేకపోతే విజయవాడ వెళ్ళి మనం టెస్టులు చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజు తాడేపూడిలో. ఇంకా ఆ పరిస్థితి లేకుండా ఇక్కడే మరి ఈ డయాగ్నోసిస్ కి అలాంటి పేరు వచ్చి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసిన పెద్దలందరికీ, సహకరించిన అందరికి కూడా పేరు పేరు నమస్కారం. మాకు చిరకాల మిత్రులు పెంటపాడు మండల మాజీ జడ్పీటీసీ వెంకట్రావు గారి కుమార్తె రేడియేషన్ లో తను ఒక మెరిట్ స్టూడెంట్ గా ఉండి తను పుట్టి పెరిగిన ప్రాంతంలో ప్రజలకు సేవ చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో చాలా అధునాతనమైనటువంటి ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ ని తాడేపల్లిగూడెంలో పెట్టడం. ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఇక్కడ చాలా సెంటర్లు ఉండొచ్చు, అంటే నేను వాళ్ళని క్రిటిసైజ్ చేయటం కాదు, కానీ రేడియాలజీలో ఒక మంచి నైపుణ్యంతో బయటకు వచ్చినటువంటి మన ప్రాంత మహిళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అన్ని రకాల టెస్టుల్ని, అది బ్లడ్ టెస్ట్ దగ్గర నుంచి యూరిన్ టెస్ట్ దగ్గర నుంచి అన్ని రకాల టెస్టులతో పాటు అన్ని రకాల ఎక్స్రేల్ని లో రేడియేషన్ తో, అంటే చాలా పాతబడిన మిషనరీతో కానీ లేకపోతే ఓల్డ్ మిషనరీతో కానీ ఈ రేడియేషన్ ఇబ్బందులు వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే పరిస్థితి నుంచి మరి పేషెంట్స్ కి అన్ని రకాలుగా కూడా భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో తను ఇక్కడ ఒక మంచి ఉద్దేశంతో ఈ సెంటర్ ని పెట్టడం, జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యులు పెద్దలందరూ కూడా వచ్చి ఓపెన్ చేశారు. ఇవాళ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన ఈ యొక్క సెంటర్ ని ఓపెన్ చేశారు. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో భగవంతుడు కావ్యకి ఇంకా మంచి ధైర్యాన్ని, శక్తిని, తెలివితేటల్ని ఇచ్చి ఇలాంటి సెంటర్లు మన ప్రాంతంలోనే కాకుండా ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టే విధంగా తన యొక్క వ్యాపారాన్ని విస్తరించే విధంగా ఆ భగవంతుడు కూడా ఆవిడికి ఆశీస్సులు ఇవ్వాలని తెలియజేస్తూ మరొకసారి మా అందరి తరఫున కూడా కావ్యకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాం. ఈ రోజు కావ్య డయాగ్నోస్టిక్ సెంటర్ కు విచ్చేసిన మన ప్రభుత్వ గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే సీనియర్ నాయకులు, తెలుగుదేశం నాయకులు మడపూడి బాపిరాజు గారికి, అలాగే కిలపతి వెంకటరావు గారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనకి డాక్టర్ వృత్తి అనేది చాలా గొప్ప వృత్తి. ఎందుకంటే మనకు జన్మనిచ్చేది తల్లిదండ్రులు అంటే పునర్జన్మనిచ్చేది డాక్టర్స్. అలాంటి డాక్టర్ వృత్తిలో కావ్య గారు ఉన్నందుకు ఆవిడని మనస్ఫూర్తిగా అభినందించాలి. వైద్యానికి ముందుగా మనం గుర్తించేది ల్యాబ్ టెస్టులు. అంటే రోగాన్ని మనం గుర్తించే దానికన్నా ల్యాబ్ టెస్ట్ ని గుర్తించడం అనేది రోగిని ముందుగా గుర్తించడం లెక్క అవుతుంది. అలాంటి ల్యాబ్ టెస్టులో ఆవిడ మంచి నైపుణ్యం అయిన డాక్టర్ గా పేరు పొందినందుకు ఆవిడని అభినందిస్తూ కావ్య గారు మెరుగైన నియోజకవర్గానికి మెరుగైన సేవలు అందించాలని ఆవిడని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవుస్తాం. ఈరోజు ఇక్కడ ఓపెన్ చేసిన కావ్య డయాగ్నోస్టిక్ సెంటర్ కి పెద్దలందరూ ఇచ్చేసారు. వాళ్ళందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకున్నాను. మన ఎమ్మెల్యే గారికి, బాపిరాజు గారికి, వెంకట్రావు గారికి, కూటమి నాయకులందరికీ కూడా. ఇప్పుడు దాకా నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలు చెప్పారు, వైద్యానికి ముందు తెలుసుకోవాల్సిందంతా మనకి ఏ జబ్బు ఉందో తెలుసుకోవాలంటే డయాగ్నోస్టిక్ సెంటర్ మనం ఆశ్రయించాలి తప్పదు. మరి అక్కడ కూడా మనకి క్వాలిటీ రిజల్ట్ రావాలి. క్వాలిటీ రిజల్ట్ రాకపోతే మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం, భయపడిపోతాం, కంగారు పడతాం.
అదో స్ట్రెస్ లోకి వెళ్ళిపోతాం. చేత మరి శ్రీమతి కావ్య గారు ఇక్కడ ఈ డయాగ్నోసిస్ పెట్టడం వల్ల ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందని ఆశిస్తూ, మరి ఈ రోజున వెంకట్రావు గారిని చూశాను. సాధారణంగా పుత్రోత్సాహం అంటారు, ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఒక పుత్రిగా మన ప్రాంతం ఒక పుత్రిక ఇక్కడ మనకి ఈ సెంటర్ పెట్టి మనందరూ కూడా వైద్యంలో ఒక ముందుకు తీసుకెళ్తారని, మంచి క్వాలిటీ ఆఫ్ ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ క్వాలిటీ ఆఫ్ రిజల్ట్ వస్తాను ఆశిస్తూ నాకు ఈ అవకాశం పెద్దలందరూ కూడా నమస్కారం చెప్పుకుంటున్నాను. గూడెంలో అత్యాధునిక అంగులతో ఇవాళ ల్యాబ్ ని ఇక్కడ పెట్టినటువంటి చిరంజీవి డాక్టర్ కావ్య గారిని మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే వారు గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థినిగా ఆ రోజు మంచి మెరిట్ తో డాక్టర్ గా సీట్ తెచ్చుకోవడం, తర్వాత దాన్ని పూర్తి చేయడం జరిగింది. తర్వాత పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ ఈ డయాగ్నోస్టిక్ పెట్టి అతిరథ మహారాజులందరినీ కూడా పిలిచి దీన్ని ప్రారంభం చేయడం, అందులో పాల్గొనే అవకాశం మాకు కల్పించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏదైతే అంత ప్రజలందరూ చెప్పారు, ఇవాళ ఒక వ్యక్తి ఏదైనా రోగం అంటే ఏదైనా అనీజీగా ఉంటే ఇవాళ టెస్టుల కోసం వస్తే టెస్టుల్లో నాణ్యత ప్రమాణంతో మన టెస్టులని ఇవ్వగలిగితే ఆ పేషెంట్ కి ధైర్యంగా ఉంటే డాక్టర్ గారికి వైద్య సేవ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అటువంటి అన్ని అంగులతో ఇక్కడ ఏదైతే ల్యాబ్ పెట్టిందో ఆ ల్యాబ్ నిరంతర ప్రభావితం చెంది ఇది ఒక తాడిపూడి ప్రాంతంలో కాదు, ఈ జిల్లా అంతా కూడా అనేక ల్యాబ్లు అనేక బ్రాంచ్లు పెట్టాలని తెలియజేసుకుంటూ మా మిత్రుడు తిరుపతి వెంకటరావు గారు చాలా బాగా చదివించే అమ్మాయిని ఇవాళ ప్రయోజనం చేసి ఇక్కడ మా అందరి ముందు గౌరవంగా నిలబెట్టినందుకు తిరుపతి వెంకటరావు గారి ఫ్యామిలీకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజు తాడేపల్లిగూడెం సెంటర్ నందు మన తిరుపతి వెంకటరావు గారి కుమార్తె కావ్య డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ప్రతి ఒక్కరు చదువుకొని బెంగళూరు వెళ్ళిపోదామా, హైదరాబాద్ వెళ్ళిపోదామా, విశాఖపట్నం వెళ్ళిపోదాం అనే రోజుల్లో, అమెరికా వెళ్ళిపోతాం అనే రోజుల్లో నేను పుట్టిన ఊళ్ళోనే సేవ చేయాలి, ప్రజలకు యత్నించాలని చెప్పి ఒక మంచి దృక్పథంతో ఇక్కడ ఇది ఏర్పాటు చేస్తుంది. ఈ అమ్మాయిని చాలా మనం ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే తాడేపల్లి అనేది సెంటర్ లో కల్లా కొంచెం ఇప్పుడిప్పుడు ఇంప్రూవ్ అవుతుంది సెంటర్. అయినా సరే ఎంతో ధైర్యంగా ఇంత ఎక్విప్మెంట్ తోటి మనం ఇక్కడ ఈ హాస్పిటల్ పెట్టడం అంటే డయాగ్నోస్టిక్ పెట్టడం చాలా ధైర్యంతో కూడుకున్న పని. అదే కాకుండా ఇంకా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు క్వాలిటీ ఒక నమ్మకం తీసుకురావాలని, క్వాలిటీ ఇచ్చి అది నమ్మకాన్ని మీరు పొందాలని చెప్పి ఆశిస్తూ, అందరూ చెప్పినట్టే ఇంకా మీరు ముందు ఉన్నత స్థాయికి ఎదగాలని. ఎందుకంటే మీ నాన్నగారు మీ నాన్నగారు ఏంటి, మా నాన్నగారు ఏంటి, అసలు వాళ్ళు చేసిన సేవలే మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. దానితో మనం కూడా ఈ మంచి ఉద్దేశంతో సేవలు అందించడం అవసరం అని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా ఒకసారి మళ్ళీ కావ్యకి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి సెంటర్ ఓపెన్ చేయడం, కావ్య డయాగ్నోస్టిక్ సెంటర్ అనేసి పేరుతో మరి చిరంజీవి కావ్య మరి పెద్ద ఎత్తున ఇక్కడ నూతన మిషనరీతో ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెన్ చేయడం చాలా అభినందనీయం. ఎందుకంటే అమ్మాయి ఇప్పుడే మారడం జరిగింది. మరి 4 సంవత్సరాలు అనుభవం ఉంది చదివిన తర్వాత. ఎందుకంటే ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా 4 సంవత్సరాలు ఒక పెద్ద హాస్పిటల్లో అమ్మాయి పనిచేయడం, ఆశ్రమ హాస్పిటల్లో. ఎందుకంటే ఇవాళ ఆశ్రమ హాస్పిటల్ అంటే మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద ప్రజలందరూ తెలుసున్న హాస్పిటల్. అందులో మన 4 years పీజీ అయిన తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ పనిచేసి ఇవాళ తాడేపల్లి పట్టణంలో మరి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇక్కడ వైద్యం చేయాలని నూతన టెక్నాలజీతో, నూతన మిషనరీతో మరి ఆవిడ ఇప్పుడు చూపించారు వారు. అంటే ఎక్స్రే కానీ, ఇటు అల్ట్రాసౌండ్ కానీ, ల్యాబ్ కానీ ఏది చూసినా మా తాడేపల్లికి మంచి బహుమతి ఇచ్చినట్టు ఆవిడ. నేను ఆవిడ ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ బెస్ట్ ఆఫ్ చెప్తూ రాబోయే రోజుల్లో ఇక్కడ మంచి పేరు పెట్టారు తెచ్చుకుని మంచి వృద్ధిలోకి రావాలని ఆవిడ వైద్యం ద్వారా మంచి పేరు రావాలని కోరుకుంటూ ఆ భగవంతుని పార్వతి పని కోరుకుంటున్నా. ఆ పరిశ్రమలు దీవులు కల్పించి ఆవిడ ఉండాలని ఆశీర్వదించి సెలవు తీసుకుంటున్నా. ఈ రోజున డాక్టర్ కావ్య మా తాడేపల్లిగూడెంలో ఈ మంచి బిజీ సెంటర్ లో కావ్య డయాగ్నోసిస్ అనే మరి ఎక్స్రే స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం, ప్రస్తుత తరుణంలో ప్రపంచవ్యాప్తంగా క్వాలిటీ వైద్యం, క్వాలిటీ విద్య అందిస్తున్న ఇలాంటి తరుణంలో ప్రతి ఒక్కళ్ళు క్వాలిటీ వైద్యం గురించి ఆలోచిస్తున్న ఇలాంటి తరుణంలో నూతన అధునాతనమైన ఎక్స్రే మిషనరీ మరి ఈ సెంటర్ లో ఏర్పాటు చేసి తాడేపల్లిగూడెం ప్రజలకు, తాడేపల్లిగూడెం చుట్టుపక్కల ఉన్న ప్రజలకు మంచి సౌకర్యం, మంచి వైద్య సౌకర్యాలు కలిగించాలనే మంచి సంకల్పంతో ఈ రోజున మన తాడేపల్లిగూడెంలో ఈ స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం, మరి మన ఎమ్మెల్యే గారు కూడా
కోటల గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి పట్టణంలో మంచి వైద్య సదుపాయాలు, విద్యా సదుపాయాలు ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్న ఈ తరుణంలో మరి కావ్య నూతన ఆధునిక పరికరాలతోటి మరి ఈ స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. మరి ఆవిడకి మరి ఈ సందర్భంగా కంగ్రాచులేషన్ చెప్తున్నాం. మరి ప్రజలకి మంచి వైద్య సౌకర్యాలు కల్పించాలి, మంచి స్కానింగ్ ఏర్పాట్లు ఆవిడ ఏర్పాటు చేసినందుకు గాను మరి మా అందరి తరఫున ఆవిడ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ చాలా. ఈ రోజు తాడేపల్లిగూడెంలో కావ్య రేడియాలజీ సెంటర్, డయాగ్నోస్టిక్స్ సెంటర్ పెట్టడం అన్నది ఈ తాడేపల్లిగూడెం ప్రజలకి, చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి కూడా ఒక రకంగా చాలా శుభవార్త, మంచి సౌకర్యం కూడా. ఎందుకంటే మెడిసిన్ చదివే వాళ్ళందరిలో ఏ సబ్జెక్టు కోరుకుంటారంటే అత్యంత హైయెస్ట్ పెయిడ్ డిపార్ట్మెంట్ రేడియాలజీ డిపార్ట్మెంట్. రేడియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన డాక్టర్ మనకు ఉండటం అన్నది చాలా మనందరికీ అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఇవాళ కిలపతి వెంకటరావు వాళ్ళ అమ్మాయి రేడియాలజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్టు 7 కోట్లు సంపాదించినట్టు లెక్క. అంత డిమాండ్ ఉంది ఈ రేడియాలజీ డిపార్ట్మెంట్ కి, పోస్ట్ గ్రాడ్యుయేషన్. అటువంటిది తాడేపల్లిగూడెం పట్టణ స్థాయిలో ఉండటం అన్నది ఈ పట్టణ ప్రజలందరికీ కూడా చాలా సౌకర్యం. వాళ్ళకి ఏ రకమైన రిపోర్ట్ కావాలన్నా, ఇక్కడి నుంచి ఎక్కడైనా మనం రిఫర్ చేయాలన్నా వీళ్ళ రిపోర్ట్ ని అథెంటిక్ గా తీసుకుంటారు. ఎందుకంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి అంత అనుభవంతో ఎక్స్రే కానీ ఇంకా ఇతర అన్ని కూడా వాళ్ళు ఇచ్చే రిపోర్టు, అల్ట్రాసౌండ్ రిపోర్ట్ కానీ, రేడియాలజీ కానీ, బ్లడ్ టెస్టులు కానీ, ఇవన్నిటికీ కూడా వాళ్ళ రిపోర్ట్ ఉన్నది చాలా మెయిన్. స్క్రీన్ ఎక్స్రే తీసి చూడటం అన్నది ఇంపార్టెంట్ కాదు, అది చూసిన తర్వాత డాక్టర్ ఇచ్చే రిపోర్ట్ అన్నది దానికి చాలా ఇంపార్టెంట్. అటువంటిది పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కావ్య మరి ఇక్కడ తాడేపల్లిగూడెం పెట్టడం అన్నది చాలా మనందరికీ ఆనందదాయకం. ఈ కావ్య డయాగ్నోస్టిక్ సెంటర్ మంచి రోజు రోజుకి అభివృద్ధి పథంలో నడిచి మంచి సక్సెస్ఫుల్ గా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం, నేను డాక్టర్ కావ్య, కన్సల్టెంట్ రేడియాలజిస్ట్, కావ్య డయాగ్నోస్టిక్స్, తాడేపల్లిగూడెం. ఈ రోజు మా డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవానికి వచ్చేసిన రాజకీయ నాయకులకు, డాక్టర్లందరికీ నా ధన్యవాదములు. మా వద్ద అల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్రే, లాబొరేటరీ సర్వీసెస్ కలవు. అన్ని రకాల అల్ట్రాసౌండ్ స్కానింగ్లు, గర్భిణీ స్త్రీల స్కానింగ్లు, కలర్ డాప్లర్ స్కాన్లు జరగబడును. మా వద్ద ఎఫ్ఎన్ఏసి బయాప్సీ సర్వీసెస్ కూడా ఉన్నాయి. మేము 24/7 ఎమర్జెన్సీ కేసెస్ తీసుకుంటాము. ఈ రోజు మా డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవానికి వచ్చిన అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా కుమార్తె చిరంజీవి కావ్య తాడేపల్లిగూడెంలో నూతనంగా కావ్య డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెన్ చేసి ఈ ఓపెనింగ్ కి అతిరథ మహారాజులందరూ కూడా చేసి ఉన్నారు. వారందరూ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. మా అమ్మాయి ఇక్కడ ప్రాక్టీస్ పెట్టడానికి మా ఆల్రెడీ గారి ప్రోత్సాహంతో ఈ సెంటర్ ప్రారంభించడం జరిగింది. ఆశ్రమంలో పీజీ చేసి అక్కడే 3 సంవత్సరాల పాటు సర్వీస్ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా రిలీవ్ అయ్యి ఈరోజు ఇక్కడ వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని కోరుతున్నాం. ఈరోజు ఇచ్చేసిన రాజకీయ నాయకులకు, పుర ప్రముఖులకు, డాక్టర్స్ కి అందరికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మా సేవలు సదా ప్రజలకు ఉపయోగపడతాయని చెప్పని కోరుకుంటున్నాం.